నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. సంక్రాంతి వచ్చింది, సరదాలు మోసుకొచ్చింది. తెలుగు నేలంతా ఆనందాల హరివిలును తలపిస్తోంది. చిన్న పెద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, కోడిపందాలే కాదు, పండుగ ప్రాశస్త్యం మరెంతో ప్రత్యేకం. నిజానికి ప్రకృతికి మనిషి చెప్పే కృతజ్ఞతే సంక్రాంతి, పురాతన పండుగ. ఓవైపు సూర్యారాధన చేస్తూనే మరోవైపు ఆహారాన్నిచ్చే నేల తల్లిని పూజిస్తాం. భోగితో మొదలై ముక్కనుమతో ముగిసే సంక్రాంతి పండుగలో ప్రతిరోజుకి ఓ విశిష్టత ఉంది. మరి ఈ వేడుకలో ఉన్న అంతరార్థం ఏంటి? ఉత్తరాయణం పుణ్యకాలంగా ఎందుకు ప్రతీతి? గోదాదేవి కళ్యాణానికి భోగికి ఏంటి సంబంధం? కనుమనాటి పితృదేవతలకి దానాలు ఎందుకు? మొత్తంగా సంక్రాంతి సందేశం ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ఆచార్య తాడేపల్లి పతంజలి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి, ఇంటాక్ట్ ఏపీ కన్వీనర్, డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రచయిత, తెలుగు భాష పరిశోధకులు. ముందుగా పతంజలి గారు, సంక్రాంతిని ప్రకృతి పండుగగా అభివర్ణిస్తారు. దీనికి కారణాలు ఏంటి? బాగుందండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సప్తాస్వరధరమారూఢం, అందువల్ల ఆ శ్వేత పద్మధరుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి మనం అందరం కూడా నమస్కారం చేసుకుంటూ, ముందుగా ప్రకృతి పండగ సంక్రాంతి. ఎందుకని ప్రకృతి అంటే, మామూలుగా మనకు చుట్టూతా ఉన్నటువంటి ప్రకృతితో పాటుగా మానవ ప్రకృతి, ఈ రెండింటికి సంబంధించినటువంటిది సంక్రాంతి. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంటే సూర్య భగవానుడి యొక్క గమనంలో మార్పు, ఉత్తరాయణం దక్షిణాయనం. అంటే ప్రధానంగా ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రాంతి నుంచి. అందువల్ల ప్రకృతిలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి మార్పు అది. అంటే సూర్య భగవానుడు ఉత్తరం వైపుగా ఎక్కువగా గమనము, అయనము అంటే నడక, రామాయణము అంటే రాముని యొక్క నడక అని ఏ రకంగా మనం చెప్తామో అలాగే ఉత్తరం వైపుగా నడక ప్రారంభిస్తాడు. ఏమిటండి అందువల్ల ప్రకృతిలో వచ్చే మార్పులంటే, ఇప్పటిదాకా మనకి పట్టుకొని ఉన్నటువంటి చలి తగ్గటం మొదలవుతుంది, అలాగే కొంచెం వేడి ప్రారంభమవుతుంది. ఇది మన చుట్టూ ఉన్నటువంటి సూర్యుని పరంగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు. ఇక ఇంటి ముందు గొబ్బెమ్మలు ప్రకృతి పరంగా నేల తల్లికి, ఇందాక మీరు చక్కటి మాట అన్నారు కృతజ్ఞత అని, నేల తల్లికి గొబ్బెమ్మల రూపంలో, ముగ్గుల రూపంలో మానవుడు చేసేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటిది ఇది చుట్టూతా బాహ్యమైనటువంటి ప్రకృతి. ఎందుకనంటే గోపి అమ్మలు గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మలు అంటే గోపికలు. ఆ గోపికల్ని అంటే మన చుట్టూతా ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి కోసం అహరహం మనస్సులో ఆయన్నే తలుచుకుంటూ నిరంతరం ఆయన ధ్యానంలో ఉండిపోయారో, ఆ గోపికల్ని తలుచుకుంటూ చుట్టూతా మన పిల్లలందరూ కూడా నృత్యాలు చేస్తూ కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదు కులస్వామికి గొబ్బిళ్ళు అంటూ అన్నమయ్య పాటలు లాంటి పాటలు పాడుకుంటూ, సంప్రదాయ కీర్తనలు పాడుకుంటూ ఆనాటి ఆ గొబ్బెమ్మల భక్తిని తలుచుకుంటూ ఉండటం. ఇది అంటే తోటి మానవుల పట్ల కృతజ్ఞతను చూపించటం, తోటి జీవుల పట్ల కృతజ్ఞతను చూపించటం మూడవ నాడు చేసేటువంటి కనుము. అంటే పశువులు, అంటే మనిషి అనేటువంటి వాడు సంఘజీవి, నువ్వు ఒక్కడివే కాదు అందరి మీద నువ్వు ఆధారపడి బతుకుతున్నావు అని చెప్పటానికి మొదటిదేమో దైవానికి పట్ల కృతజ్ఞత, తర్వాత రెండవది వచ్చేసరికి ఏమో మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం చూపించేటువంటి కృతజ్ఞత, మూడవ రోజు వచ్చేసరికి కనుమనాడు వచ్చేసరికి మన సహజీవులు, ఎందుకంటే వాటిని వేరే రకంగా మనం భావించం పశువుల్ని, పశువులు కూడా మన కుటుంబ సభ్యుల కింద భావించి తోటి జీవుల పట్ల కరుణా దృక్పథం కలిగి ఉండేటువంటి కృతజ్ఞత. అంటే ఈ మూడు రకాల ప్రకృతి స్వభావాలు, ఈ మూడు రకాల ప్రకృతుల్ని మనం అందరం కూడా ఈ సంక్రాంతి 3 రోజుల్లో మనం చూపిస్తాం. ప్రకృతి అనే మాటకి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అర్థంతో పాటుగా కాబట్టి మన స్వభావంలో కూడా మార్పు తెచ్చుకోవాలి. భోగి మంటల్లో కాల్చివేసిన తర్వాత పాతని వదిలేసి కొత్తని మనం నింపుకోవాలి. ఆ మేలు, ఇతరులకి మేలు చేకూర్చేటువంటి స్వభావం నింపుకోవాలి. అదే మానవ ప్రకృతిలో వచ్చేటువంటి ప్రధానమైన మార్పు, ఈ సంక్రాంతి తెచ్చే మార్పు.
లక్ష్మీనారాయణ గారు, సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి కదా, అందులో మకర సంక్రాంతి విశిష్టత ఏంటి? దీన్ని 3 రోజులు ఎందుకు జరుపుకుంటారు? అది ప్రత్యేకించి మనకి ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పరిణామం ఏదైతే ఉంటుందో అది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఇందాక పతంజలి గారు చెప్పినట్టుగా మనకేమిటంటే కాలం యొక్క గమనం మారుతూ వేడెక్కుతూ ఉంటుంది. అంటే పూర్తి చలి నుంచి కొంచెం అంటే దక్షిణ దేశం గురించి చెప్తున్నాను ఇది, ఎందుకంటే సంక్రాంతి దక్షిణ దేశంలోనే చాలా చేస్తారు. 14వ తారీఖు ఒక్క మకర సంక్రమణం మాత్రమే, అంటే ఆ ఒక్క ఉత్తరాయణ పుణ్యకాలం మాత్రమే మిగిలిన ఉత్తరాది దేశాల్లో చూస్తారు. కాబట్టి ఇక్కడ మనకు సుస్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. అందుకనే సంక్రాంతి అంటే సమ్యక్రాంతి, అంటే సరి అయినటువంటి మార్పు. ఈ రోజు ప్రతిరోజు ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది భూగమనంలో. అలాంటి మార్పు కాకుండా సంక్రాంతి రోజు ముఖ్యంగా ఈ మకర సంక్రమణంలో కనిపించేటువంటి మార్పు చాలా సుస్పష్టంగా ఉంటుంది. ఇక్కడి నుంచి కొద్ది రోజుల తర్వాత రథసప్తమి వస్తుంది. ఈ రథసప్తమి నుంచి అక్కడి నుంచి ఇంకా వేడెక్కటం మొదలు పెడుతూ ఉంటుంది. సూర్యుడి యొక్క గమనం మారుతూ ఉంటుంది. ఇంకొకటి ఆదామ నిదామ కాలంలో ఉంటాయి ఆరోగ్య శాస్త్రరీత్యా కూడా. ఇది ఇప్పుడు కొంచెం కూడా ఈ దక్షిణాయనంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు అనారోగ్యంతో కూడుకొని ఉంటుంది. ఈ రోజు నుంచి ఆరోగ్యం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడి యొక్క శక్తి మన మీద బాగా ప్రసరించి ఇక్కడి నుంచి ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాం. మనకు 2 అయనాల్లో ముఖ్యంగా దక్షిణాయనం అనేటువంటి కొంచెం అనారోగ్య హేతువుగా ఉంటుంటుంది. ఎప్పుడైనా సరే మెడికల్గా ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం కూడా అలాగే ఉంటుంది. ఎక్కువగా డెత్స్ రావటము, ఇవన్నీ కూడా ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకనే దైవారాధనలో ఉండమంటారు. ఈ కాలం అంతా కూడా దక్షిణాయనంలోనే ఎక్కువ పండగలు వస్తాయి. ఈ కాలం అంతా కూడా ఈ పండుగలు అయిన తర్వాత ఉత్తరాయణంలో ఆరోగ్యం సహజంగానే వస్తుంది, ప్రకృతి సిద్ధంగా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అందుకని భాస్కరుడు ఎప్పుడైతే మారుస్తున్నాడో అక్కడ నుంచి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దీనికి చాలా విశిష్టమైనటువంటిది. ఇది ముఖ్యంగా అయనాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఉత్తరాయణంలో వచ్చేటువంటి మార్పు. అంటే మకర రాశిలో ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితులన్నీ బాగుపడుతూ ఉంటాయి. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు అడిగారు 3 రోజుల పండగ ఎందుకు అని. ఈ 3 రోజుల పండగకి మళ్ళీ సామాజికమైనటువంటి ఒక స్పృహ ఉన్నది. మన భారతీయ పండగలన్నీ కూడా చాలా కృతజ్ఞతాపూర్వకంతో ఉంటాయి. హిందువుల పండగలన్నీ కూడా థ్యాంక్స్ గివింగ్ సెరమనీ లాంటిది అనమాట. ప్రతి పండగకి అలాంటిదే ఉంటుంది. మీరు సంక్రాంతి రోజు ఏం చేస్తాం మనము, సూర్యుడు మనకు పంటలు వస్తాయి. ఇది మంచి ప్రకృతికంగా మనకు పంట చేతికి వచ్చేటువంటి సమయం. ఈ పంట చేతికి రావాలి అంటే మన పూర్వీకులు మనల్ని ప్రకృతిని అందించారు. తాతల తండ్రుల నుంచి ఆస్తి వస్తే రావచ్చేమో కానీ అసలు ఈ భూమిని ఇంకా వర్షాలు పడేట్టుగాను, నదులు ఉండేట్టుగాను, ఈ విధంగా పంటలు పొలాలు సర్వనాశనం కాకుండా వీటన్నిటినీ మనకు అందించారు. అందుకని వారికి కృతజ్ఞతలు. మొట్టమొదటి కృతజ్ఞత అది. సో కాబట్టి మనకు భోగి రోజు ఏ పెద్దలైతే ముఖ్యంగా భోగి రోజు ఏం చేస్తామంటే దీనికి కారణం ఎవరు? సూర్యభగవానుడు. పంటలన్నీ రావటానికి కాబట్టి సూర్యభగవానుడికి పూజ చేస్తాం. అదే మనం చేసేటువంటి పొంగళ్ళని పొంగిచ్చేసేసి ఆ పాలు పొంగించేసేసి దాని మీద భోగినాడు చేస్తాం. తర్వాత వచ్చే మకర సంక్రమణం రోజు పెద్దల్ని తలుచుకుంటాం. ఈ పెద్దల్ని తలుచుకునేటువంటి పండగే. ఎందుకంటే మనకి ప్రాంతాన్ని ఇచ్చారు, మనకి భూమిని ఇచ్చారు. మనకు ఇప్పుడు ఉండేటువంటి ప్రకృతిలో మనం బతకటానికి వీలైనటువంటి ప్రకృతిని మనం వాళ్ళ దగ్గర నుంచి పొందాం. ఎందుకంటే వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ యుద్ధం కనుక వస్తే తర్వాత వాళ్ళు మన మొహాన ఉమ్మేస్తారు. కాబట్టి మనం అందించాల్సినటువంటి నైతిక బాధ్యతని గుర్తు చేస్తూ కృతజ్ఞతను తెలియజేస్తున్నాం వాళ్ళకి. అయ్యా మీరు మాకు ఇలాంటి భూమిని అందజేశారు, మీకు ఒక నమస్కారం అంటూ పెద్దల్ని పిలిచి పెద్దల పండగలా చేస్తాం. ఏ వ్యవసాయం అయితే మనం చెయ్యటానికి ఉపయోగపడుతున్నదో ఆ పశువులకి ఆ రోజు సెలవిస్తాం. అందుకనే ఏదో అంటారు కదా, పశువులను ఆ రోజు బండ్లు కట్టరు. అందుకనే కనుమ రోజు ఎవరు ప్రయాణం చేయరని ఒక మన సంప్రదాయం మనకు చాలామందికి తెలుసు. దానికి కారణం ఇదే. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఓన్లీ ఇవే కాబట్టి ఆ ఎద్దుల్ని కట్టడం కానీ దున్నపోతుల్ని కట్టడం కానీ బండ్లకు చేయకుండా వాటన్నిటిని కూడా పూజ చేసి వాటికి పూర్తి రెస్ట్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తాం మనకు. అందుకని పశువుల పండుగ అంటారు. ఓకే. సో ఇది ఒక కల్చరల్గా ఉండేటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన, సామాజికమైన ఆలోచన, ఇది మనకు కనిపిస్తుంటుంది ముఖ్యంగా ఇందులో. ఓకే. రామకృష్ణ గారు, ఇతర పండుగలు పర్వదినాలతో పోల్చితే ఈ హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకంగా దేవుడు లేని పండుగగా సంక్రాంతిని కొంతమంది చెబుతూ ఉంటారు. దైవారాధన లేకుండా అసలు పండగ ఎలా, ఎందుకు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి.
సంక్రాంతి అనేది దేవుడు లేని పండుగ కాదు, దేవుడిని మరిపించేటువంటి పండుగ. దేవుడు అంటే మనం సాధారణంగా అందరం ఏమనుకుంటామంటే ఒక ఆలయం, ఒక నిర్మాణం, ఒక వ్యవస్థ, అందులో ఒక గర్భాలయం, అందులో ఒక మూర్తి, ఇది మాత్రమే దేవుడు అనుకోవటం అనేది భౌతికమైనటువంటి లేదా లౌకికమైనటువంటి భావన. దాన్ని మించినటువంటి భావన, దానికన్నా ఉన్నతమైనటువంటి భావన ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి అనంతమైన ప్రకృతిని పరమాత్మగా, దైవంగా భావించి పూజించేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి, హైందవ సంస్కృతి. ఋగ్వేదంలో చెప్పేటువంటి విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ప్రకృతిని పరమాత్మగా భావించి పూజించమని చెప్తున్నటువంటిదే. కాబట్టి దేవుడు లేని పండుగ కాదు సంక్రాంతి. అంటే వారి భావన ఎలా అంటే వినాయక చవితి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం, శివరాత్రి శివుడికి పూజ చేస్తూ ఉంటాం. ఇలా ప్రత్యేకంగా ఏదైనా దైవారాధన కార్యక్రమం లేకుండా ప్రకృతినే ప్రేమిస్తూ అన్నట్టుగా సాగుతుంది కదా ఈ పండుగ. అంటే ఏంటి అసలు దీని అంతరార్థం ఏంటి? అంతరార్థం ఏమిటి అంటే ఇప్పుడు మనం వాస్తవంగా ఇందులో మనం ఇందాక ముందు వాళ్ళు చెప్పినట్లుగా కూడా మనం అనేక రకాలైనటువంటి క్రియల్ని మనం ఈ పండుగలో చేస్తూ ఉన్నాం. ఏమిటి అవన్నీ అంటే పొంగళ్ళు నివేదన పెడుతున్నాము, తర్వాత పశువుల్ని పూజిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ దేనికి ప్రతీకలు? ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, మనుషుల్ని, పశువుల్ని, వీటిని ప్రేమించటం, మనుషుల్లోనే దైవత్వాన్ని చూడటం. అలానే మనకి ఇప్పుడు వృషభాలు, ఎద్దులకి ప్రత్యేకంగా పూజ చేస్తారు. అంటే పశువుల్ని మనం పూజ చేయడం జరుగుతుంది. వాటిల్లో దైవత్వాన్ని చూడటం, అంటే సమాజంలోని ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడటం అనేటువంటి అంతర్ముఖ సాధనకు ప్రతీక ఈ సంక్రాంతి పండుగ. కాబట్టి ప్రత్యేకంగా ఇంకా మనం సూర్య భగవానుడు దీనికి కేంద్ర బిందువు సంక్రాంతి పండుగ. ఆయన ప్రత్యక్ష భగవానుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. కాబట్టి ప్రత్యేకంగా ఒక పేరుతో దైవాన్ని చూపించకపోయినప్పటికీ సమాజాన్ని దేవాలయంగాను, మనుషుల్ని దేవుళ్ళుగాను, సమాజ ప్రకృతినే మనం శక్తిగాను పూజించేటువంటి పండుగ ఈ సంక్రాంతి అండి. ఓకే, రైట్. పతంజలి గారు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి పండుగకు జ్యోతిష్య శాస్త్రపరంగా ఉన్న విశిష్టత ఏమిటి? ఇది నిజానికి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కొంచెం గందరగోళంగా అనిపిస్తుంటుంది సంక్రాంతి ఏ రోజు అన్నటువంటిది. ఇది ఎందుకు వస్తుందంటే మన జ్యోతిష్ శాస్త్రంలో పూర్వ సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం అని రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. పూర్వ సిద్ధాంతము అని అంటే మన ప్రాచీన మహర్షులు అయినటువంటి ఆర్యభట్టు మొదలైనటువంటి వారు ఈ గ్రహాల వేగాన్ని గమనించి ఇదిగో ఫలానా రోజు ఇది, ఫలానా రోజు ఇదే నిర్ణయం చేశారు అప్పటి కాలానుగుణంగా. అయితే దృక్ సిద్ధాంతం ఏంటంటే, దృక్ అంటే చూడటం కదండి, ఇప్పటి పరిస్థితిని బట్టి ఇప్పుడు గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు అనేటువంటి విషయం ఇప్పటి యంత్రాల సహాయంతో గమనించి ఇప్పటి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్పేటువంటిది దృక్ సిద్ధాంతం. ఈ దృక్ సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి వైరుధ్యం వల్ల ఈ సంక్రాంతి ఒక జనవరి 14, జనవరి 15 ఇలాగ సౌరమానంలో కొంచెం తేడాలు వస్తున్నాయి. మొత్తానికి ఏంటంటే ఈ పూర్వ సిద్ధాంతం ఏం చెప్తుందంటే జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు ఉదయించాలి, సూర్యుడు ఉదయించినప్పుడే మనకు సంక్రాంతి. ఎందుకంటే ప్రధానంగా సూర్యుడికి సంబంధించినటువంటి పండగ సూర్యారాధన. ఎందుకంటే సంక్రాంతి నాడు పొంగల్ చక్కగా వీధుల్లో వండాలటండి, అందరం కలిసి ఒక సమష్టి బాధ్యత కింద వండి ఆ పొంగల్ని పితృదేవతలందరికీ కూడా నైవేద్యంగా అందరికీ ఆ ఒక్కొక్క పేరు తలుచుకొని మనకి ఎవరెవరైతే ఈ జన్మలో మనకు సహాయం చేశారో వాళ్ళ పేర్లు తలుచుకోవటానికి నైవేద్యం పెడుతూ మొట్టమొదటగా సూర్య భగవానుడికి అందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని మన శాస్త్రంలో రాసి ఉంది. అందువల్ల పూర్వ సిద్ధాంతం ఏం చెప్తుందంటే సూర్యోదయం కావాలి, సూర్యోదయం అప్పుడు తిథిని బట్టే మనం సంక్రాంతి జరుపుకోవాలంటుంది. దృక్ సిద్ధాంతం ఏంటంటే రాత్రిపూట సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి అదే రోజు జరుపుకోవాలంటోంది. మొత్తానికి ఏదైనా ఇది భోగి, అది సంక్రాంతి. జ్యోతిష్యపరంగా ఇలా సంక్రాంతి పరంగా కొన్ని తేడాలు మనకి అనిపిస్తూ ఉన్నప్పటికీ భోగి అయినా సంక్రాంతి అయినా పేర్లు తేడాలు కానీ మాటల్లో ఉండే అంతరార్థాలు మాత్రం. ఎందుకంటే శ్రీరంగనాథుణ్ణి ఆ ఆండాల్ మహాదేవి వివాహం చేసుకుంది. కళ్యాణం అనే పదానికి అర్థం శుభము అని అర్థం.
కాబట్టి దేవుడి కళ్యాణం మనం చేస్తున్నామంటే అది వాళ్ళ కోసం కాదు, మన జీవితాల్లో శుభం జరగటం కోసం. అలాగే భోగినాడు శుభం జరగటం కోసం మనం కళ్యాణం జరిపిస్తాం. అదే సంక్రాంతి నాడు నైవేద్యాలు అర్పిస్తాం. ఇది కూడా మన జీవితంలో శుభం జరగటానికి. అందువల్ల ఈ ప్రధానంగా ఈ రెండింటి మధ్య అంతరార్థంగా ఉన్నటువంటి విషయం జీవితాల్లో శుభం జరగాలి అని. అందువల్ల జ్యోతిష్శాస్త్రం పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ సంక్రాంతి సౌరమానం ప్రకారం లెక్క పెడతారు కాబట్టి అంత పెద్దగా మనం పట్టించుకోనవసరం లేదు. ఈ 3 రోజుల్ని, ఈరోజు భోగి అనుకున్నా, ఈరోజు సంక్రాంతి అనుకున్నా, ప్రధానంగా ఇందాక పెద్దలు చెప్పినట్లుగా కృతజ్ఞతాభావంతో దేవతలకి మన చుట్టూ ఉన్నటువంటి వారికి కృతజ్ఞతను చూపిస్తూ ప్రధానంగా భోగి రోజు ఇంద్రోత్సవం కూడా జరుపుతారండి. అది మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇంద్రుడు, ఎందుకంటే వర్షాలు కురిపించేటువంటి మేఘాలకు అధిపతి కాబట్టి ఆయన్ని స్మరించుకుంటారు. అందుకని భోగిని ఇంద్రోత్సవం కూడా అంటారు. ఈ రకంగా మానవుల పట్ల, దేవతల పట్ల, పశువుల పట్ల మనకున్న బాధ్యతను తెలియచేస్తూ సక్రమ పదంలో నడవండి అని మనకి అందరికీ కూడా హితోపదేశం చేసేటువంటిది ఈ భోగి, ఈ సంక్రాంతి, ఈ కనుమ. కాబట్టి జ్యోతిష్శాస్త్ర పరంగా కూడా వీటిని ఆ రకంగా గణన చేశారు. ఓకే, లక్ష్మీనారాయణ గారు, భోగి నాడే గోదాదేవి రంగనాథుడిని వివాహమాడి ఆయనలో లీనమైపోయింది అనే కథ ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రాముఖ్యత ఏంటి? భోగి రోజుకు తిథి ఎందుకు ఉండదు? అంటే నేను ఒక చిన్న విషయం, దీనికంటే కొంచెం ముందుకెళ్ళి, ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఇది ఏ దేవత సంబంధించినటువంటిది కాదు కదా అనేటువంటిది. అది చెప్తూ నేను గోదాదేవి గురించి చెప్తాను, నేను పర్మిట్ చేయండి. తప్పకుండా. ముఖ్యంగా నిజమైనటువంటి పూజ ఏదైతే చేస్తామో, కులాలకి మతాలకి వ్యతిరేకంగా, జెండర్ అంటే స్త్రీ పురుషులకి తేడా లేకుండా ఒక అద్భుతమైనటువంటి 1 నెల పాటు పూజ చేసి ఒక యజ్ఞం చేసేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి పండగ తెలుగువారి సొంతము, అది సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి 30 రోజుల పాటు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి పండగ. అది ఎలా ప్రారంభమవుతుందంటే ధనుర్మాస ప్రారంభంలోనే, ఇప్పుడు గోదాదేవిని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ధనుర్మాస ప్రారంభంలో స్త్రీలందరూ కూడా ఇంటి ముందు ఆవు పేడతోటి అలికి, అంటే పరిశుభ్రం చేస్తున్నారు. ఒక యజ్ఞ వాటికని ఎలా తయారు చేస్తారో తెలుగు వాళ్ళ ఇళ్ళు ఒక యజ్ఞ వాటికలు అవుతాయి. ఆ యజ్ఞ వాటికలలో మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో కనుక చూసినట్లయితే ఒక్కొక్క దేవత ఒక్కొక్క యంత్రంలో బిగించబడుతుంటుంది. ఒక్కొక్క రకరకాలైనటువంటి షేప్స్ ఉంటాయి. మీరు కనుక చూసినట్లయితే ఒక్కొక్క దేవతని మన స్త్రీలు చూడండి, వాళ్ళు అప్పటికి స్నానాలు చేసి ఉండరు. స్త్రీ ఎప్పుడైనా సరే ఒక్కసారి నేల మీద గనక కాలు పెడితే మంచం మీద నుంచి ఆమె పవిత్రమైపోయినట్టే. అది భారతీయపు భావన. వాళ్ళు వెళ్ళి ఆ యజ్ఞవాటికలాగా తయారు చేసినటువంటి ఇంటి ముందు ఈ ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులు వేయటం అంటే ఆ దేవతని ఆరాధిస్తారు. చేసి మధ్యలో తీసుకెళ్ళి ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మల్ని పెడతారు. ఆ తర్వాత హరిదాసుల్లాంటి రకరకాలైనటువంటి వ్యక్తులందరూ వచ్చి పూజ చేస్తారు. ఇది ఆవాహన చేయటం, ఇది పూజ చేయటం. ఈ మొగ్గు ఇప్పుడు ఏదో రంగురంగులుగా వేస్తున్నట్టు అది అందం కోసం అది ఒక కళగా మారిపోయింది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి బిందువులు, ఆ తర్వాత కోణములతో చేస్తారు. ఈ యొక్క ఏవైతే మనకు రంగవల్లులని మనం చెప్తున్నామో, ఇలా 1 నెల రోజుల పాటు చేసి అమ్మవారిని పిలిచి కుండలు వేసి ఆరాధించి, ఆ తర్వాత అమ్మా నువ్వు మా ఇంటికి రా అంటూ రథం పట్టుకొని తీసుకొచ్చి రథం ముగ్గు వేస్తారు. ఆ తర్వాత పీటల ముగ్గు వేస్తారు. ఇంత వేసిన తర్వాత ఓ అమ్మా లక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, శౌర్యలక్ష్మి, శుభలక్ష్మి, ఈ లక్షలందరూ కూడా మా ఇంట్లో ఉండండి. మేము తీసుకొచ్చుకున్నటువంటి ఆహార ధాన్యం 10 మందికి పంచేట్టుగాను వృధా కాకుండా, ఎవరూ దోచుకుపోకుండా, ఏ విధమైన అగ్ని ప్రమాదం జరగకుండా మమ్మల్ని కాపాడు తల్లి అని రైతులు పొలాల్లో పనిచేస్తుంటాయి. మన తల్లులైనటువంటి ఆడవాళ్ళు ఇళ్ల ముందు కూర్చొని పూజ చేస్తున్నారు. నిజమైనటువంటి ఆరాధన చేసేటువంటి నెల సంక్రాంతి నెలే. ఆ తర్వాత మీకు తెలిసే ఉంటుందేమో కనుమ రోజు గేట్లు వేసి మూసేస్తారు. ఆ ముగ్గులు చూడండి, ఆ ముగ్గుల్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అంటే అమ్మ మీరు మా ఇంట్లో స్థిరంగా ఉండండి, అదిగో మీకు మేము పూర్తిగా మా కుటుంబాన్ని రక్షించండి అని ఒక భావించేటువంటి ఒక భావన. ఇక గోదాదేవి కూడా అదేవిధంగా తిథి అంటున్నారు, కానీ తిథి లేకపోవటమే లేదు. వాళ్ళ ఏకాదశి తిథి ఉంటుంది. తిథి కాదు ఇక్కడ. ఆమె చేసినటువంటి ఈ 1 నెల రోజులు చేసినటువంటి ఈ ధనుర్మాసంలో, అంటే సౌరమాసం అవుతుంది. ఈ ధనుర్మాసం ఏదైతే ఉన్నదో అది చేసినటువంటి పూజ చేస్తూ, ఇక్కడ తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు. ఇంకా
అది ఆరాధన మాత్రమే. ఏ పరమాత్మనైతే తను భావించిందో, అంటే మనకు లౌకిక రూపంలో ఏదో పెళ్లి చేసుకున్నది భర్త అవన్నీ కూడా మనకు శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడి యొక్క కుమార్తెగా గోదాలో పుట్టింది కాబట్టి గోదాదేవి అని అలా చెప్తారు. కానీ ఇంకొంచెం ఎక్కువగా ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటండి? ఈ గోదాదేవి ఇదే ఇప్పుడు మనకేమో రెండు ఉంటాయి. ఒకటేమో పురాణ సంబంధమైనటువంటివి, మతపరమైనటువంటి వైష్ణవ సంబంధంలో ఉండేటువంటిది. గోదాదేవి అంటే అర్థం ఏంటి? గోదా అంటే ఏంటి? ధాన్యపు రాశి. ఇవాళ భారతదేశంలో 5 సంవత్సరాలకు సరిపోయేటువంటి బఫర్ స్టాక్స్ ఉన్నాయి. అంటే మన గోదాములు పూర్తిగా నిండిపోయినాయి. ఆ గోదాదేవి పరమాత్ముడితో లీనమైపోయినప్పుడు ఆ పరమాత్మ యొక్క శక్తి మనకు వచ్చేసేసి మన ఇళ్లల్లో ఆ గోదాదేవి ఆ విష్ణువులో కలిసిపోయినటువంటి సందర్భం. అంటే ఎప్పుడు కూడా ప్రతిదానికి రెండు ఉంటాయి. ఒకటి అంతరార్థం ఉంటుంది, ఒకటి పురాణార్థం ఉంటుంది, ఒకటి సామాజిక అర్థంలో మనం రకరకాలైనటువంటి పేర్లతో చేస్తూ ఉంటాం. నా దృష్టిలో మాత్రం గోదాదేవి అంటే మన గోదాముల యొక్క తల్లి. అంటే మన వాహనం మనకు దేవత, మనకు ప్రతిదీ దేవత. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, విద్యారూపేణ సంస్థిత అన్నారు. అంటే భారతీయుడు ఒక్కడే దేవత. అంటే ప్రతి శక్తిని దాన్ని కూడా అసలు ప్రజ్ఞానాం బ్రహ్మ, పరబ్రహ్మ ఎవరంటే ప్రజ్ఞ అంటే స్కిల్. ఇవాళ మన స్కిల్ డెవలప్మెంట్ అని ఏదైతే అంటున్నామో అదే నిజమైనటువంటి భగవంతుడని శంకరాచార్యుడు చెప్పాడు. సో భారతీయుల యొక్క ఆలోచన విగ్రహారాధన కాదు, మన తత్వారాధన. దేవత అంటే ఇప్పుడు ఉగాది రోజు ఏ దేవుణ్ణి కొలుస్తారు? సమస్త దేవతల్ని కొలిచే ప్రకృతే దేవత. ప్రకృతి పురుషుడు అలాంటిదో. అదేవిధంగా ఈ గోదాదేవి యొక్క కళ్యాణాన్ని లౌకికంగా లేకపోతే పురాణపరంగా చేస్తారో శ్రీ విష్ణుమూర్తిని అనే, కానీ నిజానికి గోదాములు నిండేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కాలం ఇది. ఆ గోదాములు నిండితేనే, అందుకనే నా దృష్టిలో నిజానికి గోవిందుడు అంటే శ్రీకృష్ణుడు కాదు. గోవిందుడు అంటే గో అంటే భూమి, గో అంటే ఆవు. దీనికి ఆనందాన్ని కలిగించేటువంటి రైతు. ఆ రైతుకు నమస్కారం చేసేటువంటి భజగోవిందం, భజగోవిందం అంటే రైతుని ఆరాధించాలి, వ్యవసాయాన్ని పోషించాలి. వ్యవసాయమే ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో అన్నీ ఉన్నాయి కానీ ఆహారం లేదు. భారతదేశం 140 కోట్ల మందికి ఆహారం పెట్టి ఇంకా 5 సంవత్సరాలకు ఏ దేశం కావాలంటే ఆ దేశం ఆహారం పంపించగలుగుతుందంటే ఇదిగో ఈ రైతు చేసేటువంటి పుణ్యం. మళ్ళీ వద్దాం లక్ష్మీనారాయణ గారు, మళ్ళీ చెప్తారా. ఇది కులాలకు మతాలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది అందరూ చేసుకునేటువంటి ఒక ప్రాకృతికమైనటువంటి పండగ. అందుకనే సంక్రాంతి అనేటువంటిది చాలా ఉదాత్తమైనటువంటి పండగల్లో ఒకటి. నెల రోజులు జరిపేటువంటి పండగ. ప్రతి ముగ్గు వేసిన ప్రతిరోజు కూడా అది పండగే, ఒక దేవతను ఆరాధించినట్టు. ఓకే అండి లక్ష్మీనారాయణ గారు, మళ్ళీ వద్దాం సార్. మళ్ళీ ఇంకా రామకృష్ణ గారు, భోగి మంటల వెనుక ఉన్న తాత్విక సందేశం ఏమిటి? ఇది కేవలం సంప్రదాయమా లేక లోతైన ఆధ్యాత్మిక భావన ఏమైనా ఉందా? భోగి మంటల వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యము, దాన్ని మించినటువంటి సామాజిక అర్థము పరమార్థము ఉన్నాయండి. సాధారణంగా భోగి మంటలు అనగానే మనం ఇవాళ రోజున ఏం చేస్తున్నాము అంటే ప్రధానంగా కలప ఏదో కొన్ని కట్టె ముక్కలు తీసుకొచ్చి వాటిని ఉదయాన్నే వేకువజామునే అంటే ఇంకా సూర్యోదయానికి జరగటానికి ముందు కాలంలోనే మనం వాటినన్నింటినీ వెలిగించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇంకా కొంచెం చెప్పాలి అంటే ధోరణి పెడధోరణి అయ్యి కొంచెం వెర్రిముర్రి వేషాలు ముదిరి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి పాత వస్తువుని తీసుకువచ్చి భోగి మంటల్లో వేయండి అనేటువంటి ఒక ధోరణి కూడా సమాజంలో కనపడుతోంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇలా ఏది పడితే అది ఇంట్లో ఉపయోగకరంగా లేనటువంటి ప్రతి వస్తువుని తీసుకొచ్చి భోగి మంటల్లో వేయకూడదు. ఇది ఆచారం కాదు, శాస్త్ర నిషేధం. దీనికి కూడా ఏవైతే కలప ఉన్నదో వాటి మాత్రమే, అంటే నిరర్ధకమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి వేయమని కాదు మనకు శాస్త్రం చెప్పింది. అలానే ఆవు ఇంతకుముందు మనకి నెల రోజులు ధనుర్మాసంలో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టినటువంటి పిడకలు, ఆ ఆవు పిడకలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వినియోగించాలి. ఇది ప్రధానంగా చేయాల్సినటువంటి క్రియ. అయితే ఏమిటి భోగి మంటల వెనకాల ఉన్నటువంటి అంతరార్థము అంటే రెండు సామాజికంగాను ఆధ్యాత్మికంగాను రెండు పరిశీలన చేస్తే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు పయనించటము, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు అసూయ, అహంకారం, మమకారం ఇవన్నీ కూడా దహనమైపోయి పరిపూర్ణమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు లేదా దైవికమైనటువంటి భావనను వెలుగొందాలి అనేటువంటిదే ఈ భోగి మంటలు వేయటం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం. ఇక సామాజిక కోణంలో చూసినట్లయితే అది మనకి పంటలకి ప్రధానంగా ఉన్నటువంటి సమయం ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఏమిటి అంటే చాలా చోట్ల చూడండి పండగల్లో చాలా పంటల్లో మనకి ఆ పంట కోత అయిపోయిన తర్వాత తగలపెట్టేస్తారు రైతులు. అంటే కొత్త పంటకి సిద్ధం కావటము. అంటే ఇక్కడ
భోగి మంట వేయటము, తగలబెట్టడము అంటే అర్థము దాన్ని కాల్చి బూడిద చేయటము అంటే నిరుపయోగంగా పడి ఉండటము, దహనమైపోవటము అనేటువంటి విపరీతార్థాలు కాకుండా రెన్యువల్ అంటే తిరిగి పునరుత్పాదకమైనటువంటి స్థితికి చేరుకోవటము అనేటువంటి అర్థం కూడా ఇక్కడ ఉంది. అంటే వ్యవసాయ పరంగా కనుక మనం చూసినట్లయితే ఈ భూమిని తిరిగి పునరుత్పాదక యోగ్యమైనటువంటి స్థితికి దాన్ని తీసుకువెళ్ళటం కూడా ఈ భోగి మంటలు, అంటే మనం ఇక్కడ భోగి మంటలు ఏ ఇంటికి ఆ ఇంటి ఇక్కడ ముందు వేసుకున్న రైతులు చేసేటువంటి అర్థంలో కూడా ఈ రకమైన అర్థం ఉందండి. ఈ నుంచి అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి పయనించడమే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలను నాశనం చేసుకోవటమే భోగి మంటల వెనకాల ఉన్నటువంటి అర్థము, పరమార్థం కూడా. ఓకే అండి. పతంజలి గారు, భోగి నాడు భోగి మంటలు, కనుమ నాడు పశువులకు పూజలు, సంక్రాంతి పితృదేవతలకు దానాలు, ఇలా ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకనంటే మన భారతీయ జీవనం తాత్వికతతో ముడిపడింది. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లుగా ఆ భోగి నాడు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం. అంటే మొదటి రోజు భోగి నాడు వ్యక్తిగత శుద్ధి, వ్యక్తిగత మనశ్శుద్ధి ప్రతి మానవుడు చేసుకోండి అని భోగి పండుగ మనకి చక్కటి సందేశాన్ని ఇస్తోంది. ఇక రెండవ రోజు వచ్చేసరికి సంక్రాంతి. సంక్రాంతి నాడు ప్రధానంగా పితృదేవతలకి అర్చన చేయండి. వాళ్ళకి చక్కగా ఇంతకాలం మనం ఈ రకంగా నిలబడటానికి కారణభూతులైనటువంటి వాళ్ళ ఎడల కృతజ్ఞత చూపించండి. వాళ్ళకి చక్కగా నువ్వులతోటి చక్కగా వారికి మనకు తోచినట్లుగా మనకి మనస్సులో తాతయ్యని, ముత్తాతని, ఇలాంటి వాళ్ళందరినీ, ఇంకా నీకు అభిమానం పుడితే మహానాయకుల్ని అందరినీ తలుచుకొని వాళ్ళకి తిలార్పణం మనం చేస్తే అది మనకి మంచి శక్తినిస్తుంది. ఎందుకంటే దేవతల కంటే కూడా పితృదేవతలు చాలా శక్తిమంతులు అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఈ సంక్రాంతి నాడు, దీన్ని పెద్ద పండుగ అంటారు సంక్రాంతిని. అందుకే దాన్ని పెద్దల పండుగ. అది రాను రాను మన వాళ్ళు ఆ లాని తీసేసి పెద్ద పండుగ అన్నారు. కొంతకాలానికి అది కూడా కనుమరుగవుతోంది. నిజంగానే పెద్ద పండుగ కదండి, 4 రోజుల పాటు పండుగ, పెద్దల పండుగ. ఏమండి, నిజంగానే ఇది పెద్ద పండుగ కదా, 4 రోజుల పాటు చేయటం అనేది నిజానికి లేదండి. నిజానికి 3 రోజుల వరకే ఉందండి. ఇది భోగి, సంక్రాంతి, కనుము అండి. మన వాళ్ళు పొరపాటున అందరూ కూడా కనుమ అంటుంటారు. కనుము 3వ రోజు. కనుము అనే పదానికి అర్థం పశువు అని అర్థం అండి. ఆ పశువులకి సంబంధించినటువంటి పండుగ కాబట్టి దాన్ని కనుము పండుగ చేసుకోమన్నారు. కొంతకాలానికి ఆధునిక కాలంలో మీరన్నట్లుగా 4వ పండుగ కూడా వచ్చింది, ముక్కనుము. అంటే కనుము తరువాత ముక్కనుము పండుగ అని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. కానీ నిజానికి 3 రోజుల పండుగే మన శాస్త్రాల్లో నిహితమై ఉంది, విహితమై ఉన్నది. కాబట్టి ఈ 3 రోజులు కూడా వాటి వెనకాల దాగి ఉన్నటువంటి తాత్వికత ఏంటంటే ప్రధానంగా అర్పణ, కృతజ్ఞత. అది మనం ప్రధానంగా మనం నేర్చుకోవాలి. దానం అండి, దానం చేయటం అనేది సంక్రాంతి నాడు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మరొక చక్కని కార్యక్రమం. ఉన్నంతలో ఎదుటివాడికి దానం చేయండి. ఆ దానం అలాగే కనుమ రోజు చక్కగా పశువుల్ని వీధుల్లో ఊరేగించమన్నారండి. పూర్వకాలంలో చేసేవారు, ఇప్పుడు చేయటం తగ్గింది. శుభ్రంగా కడగమన్నారు పశువుల్ని. శుభ్రం చేసిన తర్వాత వాటికి నువ్వు ఎంత అలంకరణ చేస్తావో అంత అలంకరణ చేసి వీధుల్లో ఊరేగించు. ఒక రాజుగారిని, లేకపోతే ఒక మహాకవిని వీధుల్లో ఎలా ఊరేగించి వారి యొక్క వైభవాన్ని మనం చాటుతామో ఆ రకంగా పశువుల వైభవాన్ని చాటండి. ఇదిగో ఇంత సహాయం మనకు చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజంటే మనకి యంత్ర సహాయాలు వచ్చాయి, కానీ పూర్వకాలం మనకు అన్ని పశువులే. కాబట్టి పశువులకి ఎళ్ళ కృతజ్ఞత చూపించండి అని చెప్పి ఈ రకంగా భోగి, సంక్రాంతి, కనుము, ఆధునిక కాలంలో ముక్కనుము, ఈ 4 రోజులు కూడా మానవ జీవితం ఎలా గడపాలో మనకి నిర్దేశనం చేస్తున్నాయి. లక్ష్మీనారాయణ గారు, పతంజలి గారు చెప్తున్నట్టుగా మరణించిన పూర్వీకులను పితృదేవతలు అని ఎందుకు అంటారు? అసలు వారిని ఎలా ఆరాధించాలి, దాంతో ఎలాంటి ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. అంటే పితృదేవతలు అంటే మామూలుగా మనకు దేవతలు లోకములు, అవన్నీ కూడా పితృలోకములను ఉంటాయి. పితృదేవతలు అందరూ కూడా చనిపోయినటువంటి వారు ఒక విశిష్టమైనటువంటి లోకంలో ఉంటారు. ఆ లోకం మనకు కొంచెం దగ్గరగా ఉంటుంది. దేవతాలోకము, మత్స్యలోకం అనే రకరకాల లోకాలు ఉంటాయి. ఈ యొక్క ప్లేన్స్ అంటారనమాట.
ఈ ప్లేన్స్లో వాళ్ళ కాలానికి అనుగుణంగా మనల్ని చూస్తూ ఉంటారనేటువంటిది మనకు ఒక విశ్వాసం. వీళ్ళకి కాల గమనంలో 1 సంవత్సరం రోజులు ఏదైతే ఉంటుందో మనకు ఒక రోజుతోటి సమానం. మనకు సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజుతోటి సమానం. అందుకని మీకు తెలిసే ఉంటుంది, ఇళ్లలో శ్రార్థ కర్మలు పెడతారు తద్దినమని. ఆ తిథి నాడు, సంవత్సరంలో ఆ తిథి నాడు గనక మనం వాళ్ళని పిలిచి ఆవాహన చేసినట్లు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను ఒక సమంత్రికంగా తీసుకెళ్ళి వాటికి అర్పణ చేస్తారు. ఏదైనా సరే ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. మనకు మామూలుగా మనం సెల్ ఫోన్లో కానీ ఇంకొక చోట కానీ వైఫై కనెక్ట్ చేసుకోవడం ఎలా ఉంటుందో, అలాగే దేవతల్ని కనెక్ట్ అవ్వటానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే వాళ్ళని ఏ మంత్రంతో ఆవాహన చేస్తే వాళ్ళు వస్తారు. అలాగే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మంత్రం ఉంటుంది పితృదేవతలకు. అందుకనే క్రియల్లో తేడా ఉంటుంది. వాళ్ళకి రోజు మనం హవ్యము అంటాము, వాళ్ళకి ఇస్తే అది కవ్యం అంటారు. అలాగే మనము దేవతల్ని ఇలా చేతుల మీద నీళ్లతోటి పోస్తూ మనకు బియ్యంతోటి వాళ్ళని అర్పణ చేస్తాం. పితృదేవతల సమయంలో నువ్వుల్ని చేస్తాం. వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు జరిగిపోయినాయి చాలా సంవత్సరాల క్రితం, అందుకనే ఇది ప్రాచీన సంప్రదాయం అంటాం. మనకి హిందూ సంప్రదాయం అనే మాట, హిందూ అనే మాట ఈ మధ్య వచ్చింది, కానీ ఇది సనాతన సంప్రదాయం. ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి రకరకాల పరిశోధనలు చేసి వీటిని కొంత సంప్రదాయాన్ని సెట్ చేసి మనకు అందించారు పెద్దలు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయండి? పితృదేవతల ఆరాధన వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఫలితాల కంటే కూడా చేయకపోతే మాత్రం నష్టం వస్తుందనేది ఖచ్చితంగా చెప్పారు పెద్దలు. అంటే మాకు గురువుగారు సంధ్యావందనం నేర్పించినప్పుడు ఒక మాట చెప్పారు, నాయనా నువ్వు ఈ పూజ చెయ్యి, సంధ్యావందనం చెయ్యి, ఒకవేళ కనుక నువ్వు చేస్తే నీకేదో అతీత శక్తులు రావు, నీవు ఎలా ఉండాలో అలా ఉంటావు, లేదా మహాపాపం చుట్టుకుంటుంది. పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు. అంటే వాళ్ళు సజీవ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు. వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వస్తారు. వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు, సంతోషపడతారు వాళ్ళు. లేదా నువ్వేం చేయలేదా వాళ్ళు దుఃఖంగా వెళ్ళిపోతారు. అంటే తిండి పెట్టకపోతే ఏమైతే జరుగుతుందో మనకి, సజీవంగా ఉన్నటువంటి ఒక జీవికి కానీ, ఒక మనిషికి కానీ, ఒక తండ్రికి కానీ, తల్లికి కానీ మనం భోజనం పెట్టకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు తిట్టి మనల్ని నాశనం అవ్వమని కోరుకోరు వాళ్ళు, కానీ తిడితే వాళ్ళు సంతోషిస్తారు. ఆ సంతోషం మనకు 1000 రెట్లై మనకు వస్తుంది సంతోషం. అందువల్ల పితృదేవతలు పూజించటం అనేటువంటిది కనీసపు మర్యాద, కనీసపు సంప్రదాయం. అది అలా కనీసపు మర్యాదల్ని గనక మనం పాటిస్తే, అంటే మనం వాహనం మీద వెళ్ళేటప్పుడు కనీసపు మర్యాదల్ని, రోడ్డు రూల్స్ పాటిస్తే మనం ప్రమాదం లేకుండా హాయిగా గమ్యాన్ని చేరతాము. అలాగే ఈ సంప్రదాయంలో మనం కూడా గమ్యాన్ని చేరటానికి ఇది కనీసము ధర్మాలు. ఇవన్నీ విశిష్టమైన ధర్మాలు కాదు, ఇవి కనీస ధర్మం. పితృదేవతను పూజ చేయటం అనేది ధర్మం, అది చెయ్యాలంతే. ఓకే అండి. పతంజలి గారు, ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టే ప్రకృతితో పాటు పశువుల పూజ కోసం కనుమను ప్రత్యేకించి కేటాయించడంలో ఏమైనా అంతరార్థం ఉందా? ఆ రోజు ప్రయాణాలు చేయొచ్చా లేదా? బాగుందండి. కనుమ రోజు కాకి కూడా కదలదు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, మొదటగా ఇంటికి ఎవరైనా మనకు కావలసినటువంటి ఆత్మీయులు వచ్చారు, ఎప్పటి నుంచో వాడిని చూడలేదు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారు పండక్కి. వచ్చిన తర్వాత వాడిని మరొక రోజు ఉండాలి అని చెప్పాలి. దానికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కనుము అనేటువంటి కనుమ రోజు ఎవ్వరూ కూడా కదలద్దు అని పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఆత్మీయత ఇంకొక రోజు పొడిగించబడుతుంది. అంటే ఆత్మీయుల్ని ఇంకొద్ది కాలం మన ఇంట్లో అట్టే పెట్టుకోవటం, బంధువు అపేక్ష ఇదివరకటి రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి మరొక రోజు వాళ్ళని అట్టే పెట్టుకోవటం అనేటువంటి సిద్ధాంతం మీద కనుమ రోజు ఎవరు కదలద్దు అన్నారు. ఎందుకంటే సంక్రాంతి పండగకు వస్తారు, వచ్చిన వెంటనే బయలుదేరద్దు, ఇంట్లో ఉండండి, ఇంకొక రోజు ఉండండి అని చెప్పటానికి. ఇక కనుమ రోజు వచ్చేసరికి పశువులకి మనం మనవి చేసుకున్నట్లుగా ఇందాక పశువులకి ప్రధానంగా ఇది సంబంధించినటువంటి పండగ. నిజానికేనండి ఈ సిద్ధాంతం, ఈ సంక్రాంతి సిద్ధాంతంలో సూర్యుడు ఏదో దక్షిణాయనం ఉత్తరాయణం ఉత్తరం వైపుగా కదులుతాడంటాం, కానీ మామూలుగా ఆలోచిస్తే సూర్యుడు కదలడండి అసలు. అయితే మరి సూర్యుడు కదలకపోతే కదలని సూర్యుడు ఉత్తరం వైపుగా ప్రయాణిస్తున్నాడని ఎలా చెప్తున్నాము అని మనం అంటే, దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం అని చెప్పారు.
అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక రైల్లో ఒక కిటికీ దగ్గర మనం కూర్చొని ఉన్నప్పుడు రైలు కదులుతూ ఉంటే ఆ కిటికీ దగ్గర కూర్చున్నటువంటి మనకి ఆ ప్లాట్ఫారం మీద మనకి వీడ్కోలు చెప్తున్నటువంటి వాడు కదులుతున్నట్టు అనిపిస్తుంది, నిజానికి వాడు కదలడు. ఇదిగో ఈ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం సూర్య గమనాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ సాపేక్షం అనంటే తన వైపుగా ఆలోచించటం అనండి, ఎదురుగా తిరుగుతోందా లేదా అని. అటువంటి సిద్ధాంతం ప్రకారం ఈ కనుమ పండుగ రోజు కూడా ఈ పశువులకి సంబంధించి సూర్య భగవానుడి యొక్క గమనములో నుంచి ఒక కాంతి కిరణాలు ఈ పశువుల ద్వారా మనల్లో కూడా చక్కగా ఈ పశు సేవ ద్వారా, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ లాగే పశు సేవ కూడా కేవలం మానవులే కాదు పశువులకి సేవ చేయండి. ఆ సేవా ధర్మం ద్వారా మీలో ఒక కొత్త నూతన జీవం మీలో ప్రవేశిస్తుందని చెప్పటం ఇక్కడ ప్రధాన ఉద్దేశం కింద ఈ కనుమ రోజున పశువులకి సేవ చేయండి అన్నారు. ఎందుకంటే మూగజీవులు, ఆ మూగజీవులకి చేయటం ద్వారా పశువుల ద్వారా ఇక్కడ ప్రతీకాత్మకం మానవుల్లో కూడా ఎవరైతే పశు ప్రవృత్తి కలిగినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి కూడా రాబోయే జీవితంలో ఈ ఏడాది మొత్తం మీద కూడా మనం సేవ చేసే దృక్పథంలో ఉండాలి. ఎందుకనంటే వాడు విద్యావిహీనుడే కావచ్చు, కానీ వాడిని సంస్కరించేటువంటి బాధ్యత ఈ సమాజంలో నివసిస్తున్నటువంటి మన అందరి మీద ఉన్నది. అది తెలియచేయటం కూడా ఈ కనుమ రోజు ఈ పశు సేవలో నిమగ్నమై ఉందండి. అందులో అంతరార్థం కింద ఉంది, అది మనం తప్పనిసరిగా గ్రహించాలి. మూగజీవులకి కారుణ్య భావంతో చేయటం అంటే కరుణారసాన్ని మనలో పెంపొందింప చేసుకోవటం, కృతజ్ఞతను చేసుకోవటంతో పాటుగా ప్రతీకాత్మకంగా ఎవరైతే విద్యావిహీన పశువు అని అంటున్నామో ఆ పశువుల ఎడల కూడా మనం సేవాభావంతో ఉండి అటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారికి సేవ చేయండి మిగతా రోజుల్లో కూడా అని చెప్పటం కూడా ఈ సంక్రాంతి పండుగలో కనుమ రోజు పశువులకి చేసేటువంటి సేవలో మనకి ప్రదర్శితం అవుతుందండి. ఓకే, లక్ష్మీనారాయణ గారు, మిగతా పండుగలతో పోలిస్తే సంక్రాంతి తేదీలు ఎందుకు స్థిరంగా ఉంటాయి? ఈ సంక్రాంతి తేదీలు స్థిరంగా ఉండడానికి కారణం ఏంటి అసలు? అదే జ్యోతిషాస్త్ర ప్రకారం అది సౌరమానం కాబట్టి మనం సౌర క్యాలెండర్ తీసుకుంటాం కాబట్టి అలాగే ఉంటాయి. రెండు ఉంటాయి, చాంద్రమానం ఉంటుంది, చంద్రుడి యొక్క గతి ప్రకారం అది జరుగుతుంటుంది. అది మారుతుంటుంది కాబట్టి చంద్రుడి యొక్క స్థితికి సూర్యుడి యొక్క స్థితికి సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు, దాదాపుగా నిశ్చలంగా ఉంటాడు, అంటే వేగా నక్షత్రం వైపు వెళ్తుంటాడు. కానీ చంద్రమానం మారుతూ ఉంటుంది, అంటే తేడాలు ఉంటాయి రోజుల్లో. అందుకని ఇది మనకు చంద్రమానంలో వచ్చేటువంటివి అన్నీ కూడా మారుతూ ఉంటాయి మనకు ఒక్కొక్కసారి. అయితే ఒకటి దీన్ని కూడా ఏం చేస్తామంటే మనం కొన్ని రోజులు అయిన తర్వాత అధిక మాసం అని కలిపి కాలానికి సంబంధించినటువంటి ఒక మార్పు పెద్దగా కనిపించకుండా, అంటే ఇప్పుడు దసరా వచ్చి ఫిబ్రవరిలో వచ్చిందనుకోండి, అది మనకి ఏం చెప్తాం మనం దసరా అప్పుడు ప్రత్యేకించి అది వర్షాలు వెళ్ళిపోయి శరద్ ఋతువు ప్రారంభంలో వచ్చే శరన్నవరాత్రి అవుతుంది. అది ఆ ఋతువుని కనెక్ట్ చేసేట్టుగా మన పంచాంగకర్తలు ప్రత్యేకించి దాన్ని చేశారు. మనము ఇస్లాం దేశాల్లో కూడా చాంద్రమానాన్ని వాడతాము. సౌరమానంలో స్థిరంగా ఉంటాయి ఎప్పుడు కూడా, కొంచెం తేడాలతో, తిథుల తేడాలతో. ఇప్పుడు అందుకనే కదా 13, 14, 14, 15 అనేటువంటి తేడా వస్తుంది. అంతకు మించి అది కేవలము గణన మార్పే కానీ స్థితి ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే అది జరిపేటువంటి పండగ యొక్క ఉద్దేశము అది ఖచ్చితంగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించాలి. అది విజువల్, అది చూడొచ్చు, కంటితోటి చూడొచ్చు. అంటే క్యాలిక్యులేట్ చేస్తే, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో చేస్తే కనిపిస్తుంది. పంచాంగకర్తలంతా అదే పని చేస్తుంటారు. ఏ సమయంలో వస్తుందో అది పుణ్యకాలం అంటారు. అందుకని మధ్యాహ్నం పూట వస్తుంది ఒక్కొక్కసారి. అందుకే దానాలు ధర్మాలు ఇచ్చేటువంటి ఉత్తరమైన పుణ్యకాలంలోనే చేయమంటారు. ఆ కాలం అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ఏ సమయంలో ఏ రాశిలో ఎలా ప్రవేశిస్తుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేశారు. సౌరమానం కాబట్టి పెద్ద తేడా రాదు అక్కడ. ఇప్పుడైతే అప్పుడప్పుడు కొద్ది తేడాలు వస్తుంటాయి అక్కడ కూడా. ఎందుకంటే ఇది 48.4 అంటాడు, అంటే మనకు 24 ఎగ్జాక్ట్గా 24 గంటలు. మీరు పుణ్యకాలం అంటున్నారు కదా, ఆ పుణ్యకాలం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఈ కాలంలో? అంటే మకర రాశిలో ప్రవేశించేటువంటి సమయాన్ని పంచాంగకర్తలు క్యాలిక్యులేట్ చేసి మనకు చెప్తారు. అది పుణ్యప్రదమైనటువంటి సమయం అంటారు. పుణ్యప్రదం అని ఎందుకు అంటున్నారు అంటే, ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను కదా, నా దృష్టిలో ఇది కేవలము ఆ తిథి అట్లా మారిన సమయంలోనే సూర్యుడు ఆరోగ్యకారకుడు అవుతాడు. అంటే మనకు సూర్యుడి నుంచి శక్తి అంటే ఎప్పుడు ఇస్తాడు, కానీ ఈ అయినంలో ప్రత్యేకించి
నిదామము అంటే ఆయుర్వేద శాస్త్రంలో చెప్తున్నాను, ఆదామము నిదామము అని రెండు ఉంటాయి ఆయుర్వేద శాస్త్రంలో. అంటే సూర్యుడు మన దగ్గర నుంచి శక్తి కోల్పోయేటువంటిది, శక్తి వచ్చేటువంటిది. సో ఇప్పుడు మకర రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అక్కడి నుంచి రాబోయేటువంటి పరిణామానికి శుభసూచకంగా మనం దాన్ని, అంటే ఇక్కడ నుంచి పుణ్యకాలం జీవన అంటారు. విధానం ఎలా ఉండాలి అంటారు? పండుగలు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి జీవన విధానం ఎలా సాగితే బాగుంటుంది? చాలా హాయిగా ఉంది, అంటే చాలా హాయిగా ఉంటుంది. ఒకటేంటంటే పంట చేతికి వస్తుంది. దీని తరువాత సూర్య భగవానుడి యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం, అది తర్వాత రథసప్తమి వస్తుంది. దీని తర్వాత వచ్చేటువంటి పండగ రథసప్తమి వస్తుంది. ఈ రథసప్తమిలో సూర్యుడు అక్కడి నుంచి చలి తగ్గి అక్కడి నుంచి వేడి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ వచ్చినటువంటి పంట మొత్తాన్ని కూడా మనము కొంత ఎక్స్చేంజ్ చేసుకొని అమ్మి ఆ డబ్బులు తీసుకుంటాం. ఇంకొకటి గుర్తుపెట్టుకుని నేను ఇంటాక్గా చెప్తున్నాను, అద్భుతమైనటువంటి కళారూపాలు ఉన్నాయి గ్రామాలలో. మనకి అనేక మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కళా వస్తువుల్ని తయారు చేసి ఒక సంతలకు తీసుకెళ్తారు. ఈ సంతే శివరాత్రి. శివరాత్రి రోజు ఇక్కడి నుంచి కొనుగోళ్లు జరుగుతాయి మీకు. అందుకనే శివరాత్రి నుంచి ఆర్థికంగా పెరుగుతూ ఉంటాం. ఇప్పుడు ధాన్యం వస్తుంది. అంటే ప్రతిదీ కూడా భారతీయ జీవన విధానం యొక్క గొప్పతనం ఏంటంటే మనము భగవంతుడితోటి, ప్రకృతితోటి, సామాజికమైనటువంటి విషయంతో మనకేదో వర్ణ వ్యవస్థతోటి విభజించబడిందని అంటున్నారు. కాదు, వర్ణ వ్యవస్థతోటి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటుంది ఈరోజు. ఇలా ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, అంటే ఇక కార్యోన్ముఖులు కండి అని చెప్పి మనల్ని చలి వదిలించుకోండి, ఇక కార్యక్రమంలోకి దిగండి అని చెప్పే విధంగానే ఉంది ఈ సంక్రాంతి అనే భావనలా కనిపిస్తోంది. మళ్ళీ మనం కార్యోన్ముఖులుగా ప్రతి క్షణము ఉండాలి. మనకు కాలములతోటి సంబంధం లేదు. ఓకే ఓకే మనిషి పుట్టిన దగ్గర నుంచి మన పుట్టుకే ఒక కారణం. ఓకే, పుట్టుక నుంచి మనల్ని దేనికోసమైతే నిర్ణయించాడో దానికోసమని మనం ప్రతిరోజు నిరంతర జీవనంలో మనము చాలా పురోగమనం చెందుతూ ఉండాలి. చాలా చక్కగా చెప్పారు రామకృష్ణ గారు. ఆరోగ్యపరంగాను, దేశభక్తి పరంగాను, వ్యవసాయము, దేశభక్తి ఈ రెండు కూడా ఉండాలి. ఓకే, ఆ బాధ్యతగా బ్రతకాలి. ఓకే, అది నా కోరిక. రామకృష్ణ గారు, సంక్రాంతి అన్న పదంలో ఉన్న క్రాంతి మనందరి జీవితాల్లోనూ రావాలి, ఇక నుంచైనా అంతా బాగుండాలి అంటే ఈ పర్వదినాల్లో చేయాల్సినవి, చేయకూడనివి ఏమిటి క్లుప్తంగా చెప్పండి. ఈ సంక్రాంతి అనే పండుగ పేరులో ఉన్నటువంటి క్రాంతి మనకి రావాలి అని కోరుకున్నారు, అడిగారు. చాలా చక్కటి అంశం చెప్పి అడిగారు మీరు ఇక్కడ. ఇంతకుముందు అడిగిన దాంట్లో కూడా దీనికి ఒక సంబంధం ఉంది. ఇంతకుముందు ప్రశ్నలో పితృదేవతారాధన అనేది మనకి ఈ కనుమనాడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చేది. అంటే పెద్దల పట్ల కృతజ్ఞత. పితృదేవతలను ఆరాధన చేస్తే ఏమొస్తుంది అంటే వంశము వృద్ధి అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. కాబట్టి పెద్దల పట్ల మనం నమ్మకము, ప్రేమ, కరుణ కలిగి ఉండటం, భక్తి కలిగి ఉండటం, తర్వాత ఏవైతే మనకి శాస్త్రాలు నిర్దేశించినటువంటి ఆచార విధానాలు, ఆచారకాండాన్ని మనకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటుంది. కాబట్టి వేకోజామును లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటము, తర్వాత భగవదారాధన చేయటము, అన్నిటినీ మించి మనకి ఏదైతే దైనందినమైనటువంటి విధి ఉన్నదో దానిని మనం సక్రియంగా పూర్తి చేసుకోవటము, ఇవన్నీ కూడా అంటే శాస్త్రం నిర్దేశించినటువంటి. ఇప్పుడు చూడండి, మనకి ఇంటి దగ్గరికి హరిదాసులు వీళ్ళంతా వస్తారు, కానీ మనం వాళ్ళని ఈ కాలంలో పూర్తిగా వాళ్ళని సరిగ్గా ఆదరించక వదిలేసుకోవటం వల్ల కళారూపాలన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఈ క్రాంతి మనందరికీ వచ్చి ఇన్ని కళారూపాలు, ఇన్ని వృత్తులు, ఇన్ని విభిన్నత ఇవన్నీ కూడా మనకు ఉండాలి అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఆదరిస్తూ ఉండాలి. కళారూపాలను ఆదరించాలి, వృత్తుల్ని ఆదరించాలి, సాటి మనుషుల్ని ఆదరించాలి, పెద్దల్ని ఆదరించాలి, దానాలు చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే సంక్రాంతి అనే పదంలో ఉన్నటువంటి క్రాంతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోనూ వెల్లివిరుస్తుంది. అలాగే చేయకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి? చేయకూడని అంశాలు ప్రత్యేకంగా ఇది నిషేధము. వీటన్నిటి ఓకే 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 రామకృష్ణ గారు మీరు చెప్పండి. రామకృష్ణ గారు మీరు చెప్పండి. అంటే చెప్పండి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే వారాణ లక్ష్మీనారాయణ గారు అంటున్న విపరీతమైనటువంటి ధోరణులు ఈ కాలంలో ప్రబలినాయి. కానీ శాస్త్ర అవిహితమైనటువంటివి ఏమిటి అంటే మనకి సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలండి, సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. కానీ ఈ కాలంలో దానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. కాబట్టి నిషిద్ధమైనటువంటి పనులు ఏమిటి అంటే ఏవి సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవటం, అంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేవకుండా ఉండటము, అంటే ముందే విపరీతమైన ధోరణులు వదిలించుకోవాలి చేయటము. రైట్ అండి. అంటే ఏవైతే శాస్త్రంలో ఉన్నాయో అవే చేయాలి, అవి కానివన్నీ కూడా వదిలిపెట్టేయాలి. రైట్ అండి, రైట్ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.